సో యూజువల్గా ఏంటంటే మనం చూస్తే మోర్ దెన్ 55 ఇయర్స్ అనేది స్ట్రోక్స్ కామన్, బట్ ఎనీ ఏజ్లో రావచ్చు స్ట్రోక్స్, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి, మనం ఇన్ జనరల్గా సర్వేలో కూడా చూస్తే మేల్స్కి స్ట్రోక్ ఎక్కువ కామన్ ఉంటుంది అన్నమాట కంపేర్ టు ఫీమేల్స్, అవును అవును అదొకటి. నెక్స్ట్ ఇంకోటి జెనెటిక్ కూడా మనం మార్చలేము, అంటే కొంతమంది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి స్ట్రోక్స్. సో వాళ్ళల్లో కూడా ఏంటంటే కొంచెం యంగర్ ఏజ్ గ్రూప్లో స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అది. సో ఇవి మనం మార్చలేనివి, పెద్దగా చేంజ్ చేయలేం. బట్ మనం మార్చుకోగలిగేవి నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఒకటి మీకు షుగర్ ఉంటాయి. షుగర్ అంటే రెగ్యులర్గా మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటూ, అంటే మెడిసిన్స్ వాడుకుంటూ, అదొకటి. నెక్స్ట్ బీపీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూట్ చేసేదన్నమాట. సో అది కూడా మనం కంట్రోల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్మోకింగ్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఈ స్ట్రోక్ రిస్క్. సో స్మోకింగ్ అనేది కూడా కంప్లీట్గా ఆపేసేయాలి. ఆల్కహాల్, ఎస్పెషలీ క్రానిక్ ఆల్కహాల్ అంటాం కదా, మనం మందు తాగాలి రోజుకి. కొంతమంది మోర్ దెన్ 2 డ్రింక్స్ తాగుతారు, ఇట్లా వీళ్ళు చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది.